నమస్తే ఫ్రెండ్స్. భారతదేశంలో ఒక పర్వత శ్రేణి దాని వయసు సుమారుగా 2 బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. మనకు తెలిసిన చాలా సిటీస్, ఎకనామీస్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్ పుట్టక ముందు ఇది ఏర్పడింది. అది ఏ పర్వత శ్రేణి అని ఆలోచిస్తున్నారా? అదే ఈ మధ్యన హాట్ టాపిక్ గా ఉన్న ఆరావళి హిల్స్. ఇవి ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ లో ఒకటిగా ఉండి నార్త్ ఇండియా డైలీ లైఫ్ కి ఆధారమైన జీవన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి అదేలా జీవన రక్షణ వ్యవస్థ ఉంటుందని థింక్ చేస్తే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే డస్ట్ స్టోన్స్ ని ఢిల్లీ వైపు రాకుండా అడ్డుకునే మొదటి డిఫెన్స్ లైన్ ఆరావళి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ గాలిని నేచురల్ ఫిల్టర్ చేసి లంగ్స్ కి క్లీనర్ ఎయిర్ ని అందిస్తుంది. మాన్సూన్ క్లౌడ్స్ ని కూడా రెగ్యులేట్ చేసి వర్షాలు ఒకే చోట పడకుండా సరైన ప్రాంతాలకు పంపే క్లైమేట్ కంట్రోలర్ కూడా ఇది. భూమిలో నీటిని అబ్జర్వ్ చేసి అక్విఫైర్స్ ని ఫిల్ చేస్తూ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సిస్టమ్ గా పనిచేస్తుంది కూడా ఇదే. అంటే ఢిల్లీకి ఆక్సిజన్ మాస్క్ ఇన్విజిబుల్ గా ఎవరు పెట్టారో అంటే అది ఆరావళి అనుకోవాలి. ఇవన్నీ ఉన్నా గానీ 2025 నవంబర్ లో ఒక మేజర్ ట్విస్ట్ అందరినీ భయపడేలా చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ ఒక కమిటీ రిపోర్ట్ ఆధారంగా చెప్పింది ఏంటంటే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలే ఆరావళి హిల్స్ అని, ఇంకా 500 మీటర్లలో 2 లేదా అంతకంటే ఎక్కువ హిల్స్ ఉంటేనే ఆరావళి రేంజ్ అని చెప్పింది. వినడానికి సైంటిఫిక్ డెఫినేషన్ అనిపించిన దీని హిడెన్ ఎజెండాపై దేశం మొత్తం ప్రశ్నలు లేవనెత్తాయి. ఎందుకంటే ఆరావళిలో 70 నుంచి 80% భాగం 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న చిన్న హిల్సే. అవి ఈ డెఫినేషన్ వల్ల ప్రొటెక్టెడ్ జోన్ కిందికి రావు. ప్రొటెక్టెడ్ జోన్ నుంచి బయటకు వస్తే మైనింగ్ కు గ్రీన్ కార్డర్ ఓపెన్ చేసినట్టే. దాంతో పాటు డెవలపర్స్ కి ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ చెక్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాన్ని ఏర్పడినట్టే చేసినట్టు అవుతాం. ఇదే విషయాన్ని ఎన్విరాన్మెంటలిస్ట్ డెత్ వారెంట్ ఫర్ ఆరావళి అని కూడా విమర్శించారు. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్, గ్రౌండ్ యాక్టివిస్ట్ అందరూ ఒకే స్లోగన్ తో బయటకు వచ్చారు, అదే సేవ్ ఆరావళి అని. ఇప్పుడు కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా ఇష్యూని టేకప్ చేసి 2025 నవంబర్ నెలలోని తీర్పును స్టే ఇచ్చింది. డిసెంబర్ 29, 2025 మరింత స్ట్రాంగ్ అబ్జర్వేషన్ ఇచ్చింది. ఇది వరకు ఇచ్చిన డెఫినేషన్ సరిపోదు. లోకల్ ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, జియోలజిస్ట్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన వాళ్ళని ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి. దాంతో పాటు సరైన స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పింది. మళ్ళీ విచారణను 21 జనవరి 2026 జరుగుతుందని కూడా చెప్పింది. ఇది కేవలం లీగల్ ఆర్డర్ కాదు, ఇది దేశానికి ఇచ్చిన వేకప్ కాల్. మీరు కూడా ప్రకృతి కోసం నిలబడతారని తప్పకుండా ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఐ ఓపెనింగ్ ఎక్స్ప్లెయినర్స్ ని కూడా ఎంఎన్ ప్రసాద్ ఛానల్ ద్వారా మీరు పొందుతారు. కాబట్టి ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ ట్రూత్ ఏంటి చూద్దాం. కొండల నిర్వచనం మార్చొచ్చు, కానీ కొండలు పోతే వచ్చే సమస్యలను మార్చలేము. కొన్ని చర్యల వల్ల ఎయిర్ క్వాలిటీ ఇంకా పడిపోతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ డ్రై అవుతుంది, రెయిన్ ఫాల్ అన్ప్రెడిక్టబుల్ అవుతుంది, హీట్ వేవ్స్ పెరుగుతాయి, ఎకోసిస్టమ్ ఇర్రివర్సిబుల్ గా కొలాప్స్ అవుతుంది. ప్రకృతికి బ్యాకప్ లేదు. ఇది ప్రొటెక్ట్ చేస్తేనే మనకు టుమారో ఉంది. సో ప్రకృతిని కాపాడుకుంటూ మనం కూడా సంతోషంగా జీవించే మార్గాల్లో ఉండాలని తప్పకుండా మన బాధ్యతగా ప్రయత్నిద్దాం. ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని చూపించండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.